బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ యుద్ధం దిశగా కీలక మలుపు తిరిగింది. ఇరాన్ కు మద్దతుగా చైనా బహిరంగంగా రంగంలోకి దిగింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటించిన చైనా, అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు నిద్రపోనని, త్వరలోనే భూతల దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. తమ వెనుక అనేక దేశాల మద్దతు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో భారత్ సహా పలు దేశాలకు కూడా ఇజ్రాయెల్ సరఫరా నిలిచిపోయి తీవ్ర సంక్షోభం నెలకొంది. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ యుద్ధం దిశగా కీలక మలుపు తిరిగింది. ఇరాన్ కు మద్దతుగా చైనా బహిరంగంగా రంగంలోకి దిగింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటించిన చైనా, అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు నిద్రపోనని, త్వరలోనే భూతల దాడులు ప్రారంభిస్తానని హెచ్చరించారు. తమ వెనుక అనేక దేశాల మద్దతు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో భారత్ సహా పలు దేశాలకు కూడా సరఫరా నిలిచిపోయి తీవ్ర సంక్షోభం నెలకొంది.